life vibrant in every atom. O hidden light shining in every creature. O hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. అంతకు ముందు మొట్టమొదటి కూడా మనం పదార్థము చైతన్యము అని రెండు ఉన్నాయని తెలుసుకున్నాం. పదార్థము చైతన్యము అని రెండు ఉన్నాయి. దట్స్ ది బేసిస్ ఆఫ్ దిస్ స్టడీ ఇన్ కాన్షియస్నెస్. అంత మాత్రమే చైతన్యం దాంట్లో ఇముడుతుంది. అంటే పదార్థం ఒక రకంగా చైతన్యానికి పరిధిని నిర్మిస్తోంది. అంటే ఫామ్ ఎంత ఉందో, ఒక చిన్న పక్షి, ఆ పక్షిలో ఎంత చైతన్యం చేరాలో అంత చైతన్యమే చేరగలదు. అది దాని వెనకాల ఉన్న అర్థం. పదార్థము చైతన్యానికి పరిధిని నిర్మిస్తోంది. మ్యాటర్ ఈజ్ లిమిటేషన్. లిమిటేషన్ అంటే ఒక పరిధి, ఒక నియమం. సో let us now look out of consciousness from within. Let us now look of consciousness from within. కాన్షియస్నెస్ ని దాని గురించి లోపల నుంచి చూస్తూ బయటికి ప్రకటిద్దాము అని అంటున్నారు మేడం. లెట్ us now look out of consciousness from within. చైతన్యం వైపు నుంచి చైతన్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. So let us now look out of consciousness from within and see the meaning of the phrase matter is limitation. So దీని అర్థం తెలుసుకుందాం. మ్యాటర్ ఈజ్ లిమిటేషన్ అనే మాటకు అర్థం తెలుసుకుందాం. పదార్థము ఒక పరిధిని నిర్మిస్తోంది అనే మాటకి అర్థం ఏమిటో కనుక్కుందామని చెబుతున్నారు. సో let us now look out of consciousness from within. కాన్షియస్నెస్ గురించి తెలుసుకోవడం, దాంట్లో ప్రవేశించి తెలుసుకోవడం అనే, కాన్షియస్ వైపు నుంచి తెలుసుకోవడం అనే ప్రక్రియ చేపడదాము. దాని ద్వారా మ్యాటర్ ఈజ్ లిమిటేషన్ అనే మాటని, ఆ ఫ్రేజ్ ని అర్థం చేసుకుందాము అని చెబుతున్నారు. చైతన్యానికి ఏర్పడింది దేని వల్ల? పదార్థము వల్ల. కాబట్టి అది తెలుసుకుందాం. ఈజ్ ద వన్ రియాలిటీ. కాన్షియస్నెస్ ఈజ్ ద వన్ రియాలిటీ ఇన్ ద ఫుల్లెస్ట్ సెన్స్ ఆఫ్ దట్ మచ్ యూజ్డ్ ఫ్రేజ్. ఇప్పుడు సెమికోలన్ ఉంది, ఇక్కడ ఆప్షన్. Consciousness is the one reality in the fullest sense of the much used phrase. So, పదార్థము చైతన్యానికి పరిధి నిర్మిస్తోంది అని అనుకున్నాం కదా. ఈ వైపు నుంచి చైతన్యం, ఈ వైపు నుంచి చైతన్యంలో, అంటే చైతన్యం వైపు నుంచి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ పదార్థము పరిధి అనే విషయాన్ని ఆకళింపు చేసుకుందాము అంటున్నారు. చైతన్యము అనేది ఒక రుజువైనది, ఒక సత్యవంతమైనది. కాన్షియస్నెస్ ఈజ్ ది వన్ రియాలిటీ ఇన్ ద ఫుల్లెస్ట్ సెన్స్ ఆఫ్ దట్ మచ్ యూజ్డ్ ఫ్రేజ్. చాలా చాలా విస్తారంగా విరివిగా వాడుతున్నాం ఈ మాట. కాన్షియస్నెస్ అనేది అది రుజువైనది, సత్యవంతమైనది. ఈ మాటని విరివిగా వాడేస్తున్నాం, చైతన్యం అనే మాటని అని అంటున్నారు మేడం. కాన్షియస్నెస్ ఈజ్ ద వన్ రియాలిటీ ఇన్ ద ఫుల్లెస్ట్ సెన్స్ ఆఫ్ ద మచ్ యూజ్డ్ ఫ్రేజ్. వాడుతున్నాం ఈ మాటని. ఇది సత్యవంతమైనది, రుజువైనది అని చెప్తున్నారు. తర్వాత, ఇట్ ఫాలోస్ ఫ్రమ్ దిస్ దట్ ఎనీ రియాలిటీ ఫౌండ్ ఎనీవేర్, ఇట్ ఫాలోస్ ఫ్రమ్ దిస్ దట్ ఎనీ రియాలిటీ ఫౌండ్ ఎనీవేర్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ కాన్షియస్నెస్. Consciousness is the one reality in the fullest sense of the much used phrase. And చెప్పిన తర్వాత next part of the sentence is, it follows from this that any reality found anywhere is drawn from consciousness. So చైతన్యం రుజువైనది, సత్యవంతమైనది, ఈ మాటను చాలా ఎక్కువ వాడాము, విరివిగా వాడాము అని చెప్పిన మాట తర్వాత సంపూర్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామని అంటూ, సంపూర్ణంగా దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామని అంటూ, ఎక్కడ ఈ సత్యవంతమైన రుజువైన చైతన్యం కనిపించిన, ఆర్ వస్తువు కనిపించిన,
వస్తువులో ఆ ఉనికిలో చైతన్యం కనిపించిన అది కాన్షియస్నెస్ నుంచే పొందినది. ఆ రూపము తిరుగుతోంది, ఆ రూపం కదులుతోంది అంటే దాంట్లో కాన్షియస్నెస్ చేరింది, చైతన్యం చేరింది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇట్ ఫాలోస్ ఫ్రమ్ దిస్ అంటే ఇందాక ముందర చదువుకున్న సెంటెన్స్ ని ముందరకి కొనసాగిస్తే, దట్ ఎనీ రియాలిటీ ఫౌండ్ ఎనీవేర్, ఏ రుజువైన సత్యవంతమైన ఫామ్ ని దాంట్లో మనం కదులుతున్న చైతన్యాన్ని చూస్తున్నా, నిజమైన చైతన్యం ఏ ఫామ్ లో కదులుతోందో చూస్తున్నా కూడా అది ఎక్కడి నుంచి వచ్చింది? చైతన్యము నుంచే ఆ పరిధి ఉన్న పదార్థములో ప్రవేశించింది. Yes, we have to follow అని చెప్తున్నారు. Let us now look out to the consciousness from within and see the meaning of the phrase matter is limitation. Right. Next sentence. Consciousness is the one reality in the fullest sense of that much used phrase. పదార్థము చైతన్యము కలిగిన ఎక్కడ ఏ సత్యవంతమైన ప్రాణి కనిపిస్తున్నా, జీవి కనిపిస్తున్నా, సత్యము కనిపిస్తున్నా ఎక్కడి నుంచి వచ్చింది అంటే కాన్షియస్నెస్ దాంట్లో ప్రవేశించింది కాబట్టి. ఎనీవేర్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ కాన్షియస్నెస్ ద్వారా అది ఆ పర్టికులర్ ఫామ్ లో ప్రవేశించింది. కాబట్టి పదార్థము చైతన్యానికి పరిధిని నిర్మిస్తోంది. ఈ వైపు నుంచి అంటే చైతన్యం వైపు నుంచి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ పదార్థము పరిధి అనే విషయాన్ని ఆకళింపు చేసుకుందాం. చైతన్యం అనేది ఒక రుజువైనది, సత్యవంతమైనది. ఈ విరివిగా వాడే మాటను, చైతన్యము అనే మాటని సంపూర్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దీని నుంచే మనం గ్రహించాల్సింది ఏమిటంటే, ఏదైనా సత్యవంతమైన విషయం, జీవి ఎక్కడ కనిపించినా అది చేతనత్వంలోంచే పుట్టింది. దీని నుంచి మనం గ్రహించాల్సింది ఏమిటంటే, ఏదైనా సత్యవంతమైన విషయం గాని, జీవి గాని ఎక్కడన్నా కనిపించినా అది చేతనత్వంలోంచే పుట్టింది. చేతనత్వము ద్వారానే అది బయటికి ప్రదర్శితం అవుతోంది. చైతన్యం ద్వారానే ఆ జీవి కదులుతోంది. చైతన్యం ఆ ఫామ్ ద్వారా బయటికి ప్రదర్శితమైంది. ఇది చెప్తున్నారు. సో హెన్స్ everything which is thought is that consciousness in which everything is. Hence everything which is thought is that consciousness in which everything is. Everything literally possible as well as actual being that which is thought of as existent by a separated consciousness in time and space, and possible all that which is not so being thought of at any period in time and any point in space. We call that absolute consciousness. Absolute consciousness తీసుకోవడం కోసం ఇవన్నీ చెప్తున్నారు. Hence everything which is thought is, కాబట్టి ఆలోచన అనేదే, కాబట్టి ఆలోచన అనేదే అది. Hence everything which is thought is, ఆలోచన అనేదే అది. రైట్. దాని తర్వాత hence everything which is thought is, సంకల్పము ద్వారా ఏర్పడింది కాబట్టి సంకల్పమే అది. దట్ యాక్చువల్, యాక్చువల్ అనే మాట ఇన్వర్టెడ్ కామర్స్ లో ఉంది. దట్ యాక్చువల్ బీయింగ్ దట్ which is, దేన్నైతే ఉనికితో ఉన్నది, యాక్చువల్ గా ఉంది అనుకుంటున్నామో, ఆ యాక్చువల్ అనేది ఆ ఉనికి ఉన్న ప్రాణి కూడా అదే, which is. That consciousness in which everything is, everything literally possible as well as actual being that which is thought of as existent by a separated consciousness in time and space. అక్కడ ఆపుదాం, కామా ఉంది కాబట్టి. Hence everything which is thought is that consciousness in which everything is, everything literally possible as well as actual being that which is thought of as existent by separated consciousness in time and space.
సో కొద్దిగా కఠినమైన సెంటెన్సెస్, పెద్ద పెద్ద సెంటెన్సెస్ కొంత బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాల్సిన సెంటెన్సెస్ ఈవిడ రాసింది. అంటే రాయడానికి అంతకన్నా ఈజీ లాంగ్వేజ్ దొరకక ఈ లాంగ్వేజ్ రాశారు అని అనుకోవాలేమో. ఎందుకంటే ఇంకా ఈజీ అయిన మాటలతో దీన్ని చెప్పుండొచ్చా తెలియదు. ఆవిడేం చెబుతున్నారు, ఏదైనా సత్యవంతమైన విషయము జీవి ఎక్కడ కనిపించినా అది చేతనత్వంలోంచే పుట్టింది అని చెప్పారు. చైతన్యం ద్వారా, కాన్షియస్నెస్ ద్వారా అది బయటికి ఆ పర్టికులర్ ఫామ్ లోంచి ప్రదర్శితమైంది అని చెప్పారు. కాబట్టి ఆలోచన అనేదే అది. ఎవరి ఆలోచన? భగవద్ ఆలోచన. కాబట్టి ఆలోచన అనేదే అది. ఆ చైతన్యంతోనే అన్నీ ఉన్నాయి. ఆ చైతన్యంతోనే అన్నీ ఉన్నాయి. దట్ కాన్షియస్నెస్ ఇన్ విచ్ ఎవ్రీథింగ్ ఈజ్. ఆలోచన అనేది అది. ఆ చైతన్యంలోనే, ఆ చైతన్యంతోనే అన్నీ ఉన్నాయి. దట్ కాన్షియస్నెస్ ఇన్ విచ్ ఎవ్రీథింగ్ ఈజ్ అంటే ప్రతిదీను ఏదైతే ఆలోచన ఇది అని చెప్పారో దాని తర్వాత ప్రతిదీను, ప్రతి చైతన్యవంతమైనదీను, దట్ కాన్షియస్నెస్ ఇన్ విచ్ ఎవ్రీథింగ్ ఈజ్. ప్రతి దాంట్లోనూ, ప్రతి జీవిలోనూ, ప్రతి ప్రాణిలోనూ ఈ చైతన్యం ఉన్నది. కాబట్టి ఆలోచన అంటే కూడా అదే. ఆ చైతన్యంలోనే, ఆ చైతన్యముతోనే అన్ని ప్రాణులు ఉన్నాయి. అన్ని ప్రాణులు ఉన్నాయి చెప్పిన తర్వాత that consciousness in which everything is, that consciousness in which everything is, everything literally possible as well as actual. Actual being that which is thought of as existent by a separated consciousness in time and space. ఇక్కడ కూడా సెంటెన్స్ అవ్వలా, ఇక్కడ కామానే పెట్టిందాం. That consciousness in which everything is. So ఆలోచన అదే, చైతన్యంతోనే అన్ని ప్రాణులు ఉన్నాయి. కాబట్టి ప్రతిదీ అంటే ప్రతిదీను అనే మాటని సంపూర్ణంగా అర్థం చేసుకుంటే ఏది వదిలిపెట్టకుండా అన్నిట్లోనూ మనకు కనిపించే అన్నిట్లోనూ సత్యవంతమైనదిగా నిజంగా చైతన్యము ఉన్నది. అన్నిట్లోనూ సత్యవంతమైనదిగా నిజంగా చైతన్యం ఉన్నది. దేన్ని మనం వదిలిపెట్టలేం. ప్రతి దాంట్లోనూ చైతన్యం ఉన్నది. మనం చెప్పాం కదా, మనం అనుకున్నాం స్టోన్ లో ఉంది, స్టోన్ లో చైతన్యం ఉంది, అలాగే యానిమల్లో చైతన్యం ఉంది, మనిషిలో చైతన్యం ఉంది అని పోయిన చదువుకున్నప్పుడు అనుకున్నాం. కాబట్టి ఈ ఆలోచన అనేదే అది అంటే చైతన్యం. ఆ చైతన్యంలోనే, ఆ చైతన్యంతోనే అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయంటే కనిపించేవన్నీ ఉన్నాయి. ప్రతిదీ అంటే ప్రతిదీ అనే మాటని మనం సంపూర్ణంగా అర్థం చేసుకుంటే, అంటే ఎలా అర్థం చేసుకోవాలి? దేనిని దేనిని వదలకుండా అన్నిట్లోనూ సత్యవంతమైనదిగా నిజంగా చైతన్యము ఉన్నది. సో that consciousness in which everything is, everything literally possible as well as actual being that which is thought of as existent by a separated consciousness in time and space. So చైతన్యంతోనే అన్నీ ఉన్నాయి. ఏది చైతన్యం లేకుండా లేదు. ప్రతిదీను ఆ మాటని లిటరల్లీ అర్థం చేసుకుంటే, అంటే ఎవ్రీథింగ్ అనే మాటని, ప్రతిదీను అనే మాటని అర్థవంతంగా, కంప్లీట్ గా, సంపూర్ణంగా అర్థం చేసుకుంటే దాని అర్థం ఏమిటంటే దేనిని వదలకుండా ప్రతి దాంట్లోనూ చైతన్యం అనేది ఉంది. పాసిబుల్ యాజ్ వెల్ యాజ్ యాక్చువల్. దాంట్లోనూ అది యాక్చువల్ గా ఉంది, నిజవంతంగా ఉంది, దాంట్లో చేరడానికి అవకాశం ఉన్న తత్వముగా ఉన్నది. పాసిబుల్ యాజ్ వెల్ యాజ్ యాక్చువల్. తర్వాత యాక్చువల్ బీయింగ్ దట్ విచ్ ఈజ్. యాక్చువల్ అంటే ఏమిటి? ఏదైతే దాంట్లో చైతన్యముగా మనకి ప్రదర్శితం అవుతోందో అది యాక్చువల్ బీయింగ్ దట్ విచ్ ఈజ్. థాట్
of as an existent by a separated consciousness in time and space. సో మనం దాన్ని ఎలా ఆలోచిస్తున్నాం, ఎలా దాన్ని గుర్తుపడుతున్నాం అంటే అది ఈ టైంలో, కాలములో, ఒక ఒక చోటులో, ఒక జాగాలో అది విడిపడి కనిపిస్తోంది. థాట్ ఆఫ్ యాజ్ అన్ ఎగ్జిస్టెంట్ బై సెపరేటెడ్, విడిపడిన చైతన్యంగా కాలంలోను ఒక చోట్లోను అది ఉనికితో ఉన్నది. జాగా అని వాడాను ఇదివరకు, ఇప్పుడు చోటు అంటున్నాను, సేమ్ థింగ్. విడిపడిన చైతన్యంగా కాలంలో, టైంలో, అలాగే స్పేస్లో, ఒక చోట్లోను ఉనికితో ఉన్నది, ఉనికితో ఉన్నది. యాజ్ ఎగ్జిస్టెంట్ బై సెపరేటెడ్ కాన్షియస్నెస్, విడిపడిన చైతన్యము టైంలోను స్పేస్లోను ఉనికితో ఉన్నది. అండ్ పాసిబుల్ all that which is not so being thought of at any period of time and any point in space, right? అలా కాకుండా ఒక చోట్లో ఒక కాలంలో లేకుండా, సమయానికి కాలానికి సంబంధం లేకుండా ఆ రెంటిని అధిగమించి ఒక కాలము ఒక చోటికే పరిమితం కాకుండా ఉన్న దానిని ఏమంటున్నామంటే సంపూర్ణమైన, సమగ్రమైన, మొక్కపోని మహా చైతన్యం అని అంటున్నాం. అబ్సల్యూట్ కాన్షియస్నెస్ అని అంటున్నాం. అబ్సల్యూట్ కాన్షియస్నెస్ అని చెప్పడానికి విడివిడిగా ఉన్న చైతన్యము, విడివిడిగా కదులుతున్న జీవుల్లో ప్రతి దాంట్లోనూ ఈ చైతన్యం ఉంది అని చెప్పి, ఆ చైతన్యంతోనే అన్నీ కదులుతున్నాయి, అన్నీ ఆ పరిధిలో, పదార్థము నిర్మాణం చేసిన పరిధిలో చైతన్యము చేరి అన్నిటినీ కదిలిస్తోంది. ప్రతిదీ అనే మాటని సంపూర్ణంగా అర్థం చేసుకుంటే, లిటరల్ గా అర్థం చేసుకుంటే, లిటరల్ గా అంటే ప్రతిదీ అనే దానికి అర్థవంతమైన, ఎవ్రీథింగ్ అనేది ఇటాలిక్స్ లో ఉంది. లిటరలీ అంటే కంప్లీట్ గా దాని అర్థం ఏమిటి, ఎవ్రీథింగ్ అనే దానికి అర్థం ఏమిటి అనేది కంప్లీట్ గా మనకి స్ఫురిస్తే సంపూర్ణంగా మనం అర్థం చేసుకుంటే దేనిని వదిలిపెట్టకుండా అన్నిట్లోనూ సత్యవంతమైనదిగా నిజంగా చైతన్యం ఉన్నది. అంటే చైతన్యము లేని ప్రదేశము లేదు అని చెప్పడం. నిజంగా సత్యవంతమైనదిగా చైతన్యంగా ఉంది అని మనం అనడం ఏమిటంటే, దాని అర్థం ఏమిటంటే విడిపడిన చైతన్యంగా సపరేటెడ్ కాన్షియస్నెస్ ఎక్కడుంది? టైంలోను స్పేస్లోను ఉంది, కాలములోను ఒక చోట్లోను తన ఉనికిని చాటుకుంటూ ఉన్నది. విడిపడిన చైతన్యంగా టైంలోను ఒక చోట్లోను ఒక జాగాలోను ఉనికిని చాటుకుంటూ ఉన్నది. సరే, ఇది యూనిట్ ఆఫ్ కాన్షియస్నెస్ గురించి చెప్పారు. అలా కాకుండా ఒక చోట్లో ఒక కాలంలో లేకుండా, అంటే సమయానికి కాలానికి అతీతంగా, సంబంధం లేకుండా, చోటుకి సంబంధం లేకుండా, ఒక చోటుకే పరిమితం కాకుండా, ఈ రెంటిని అధిగమించి, అంటే స్పేస్ ని అధిగమించి అలాగే టైంని అధిగమించి ఉన్న ఉనికిని, ఉన్న దానిని సంపూర్ణమైన, సమగ్రమైన, మొక్కపోని, అంటే అబ్సల్యూట్ అంటే దాంట్లో ఎక్కడ మనం ఏది తీసేయలేము. అబ్సల్యూట్, ఇంకా దాన్ని మళ్ళీ ఇంకో మాటలో వర్ణించలేము. సంపూర్ణమైన, సమగ్రమైన, మొక్కవోని చైతన్యము, మహా చైతన్యము అని అంటున్నాము. రైట్? ఇది ఆవిడ చెప్పిన మాట. ఇది అబ్సల్యూట్ కాన్షియస్నెస్ ఇంట్రడ్యూస్ చేయడానికి ఫస్ట్ ఒక యూనిట్ లో ఉన్నది, ప్రతి యూనిట్ లోనూ కనిపిస్తున్నది అదే చైతన్యం అని చెప్పి, చైతన్యము నిండని ప్రాణి గాని వస్తువు గాని లేదు అని చెప్పి, దాని తర్వాత ఈ వస్తువులు గాని ఈ ప్రాణులు కొంత స్పేస్ ని, కొంత కాలములోనూ ఉన్నాయి. అంటే ప్రాణి పుట్టిన తర్వాత కాలం తీరిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది కదా, అప్పుడు కాన్షియస్నెస్ మళ్ళీ ఎస్కేప్ అయిపోతుంది. కాబట్టి కాలము, స్పేసు, చోటు, ఒక చోటు, ఆ రెండు పరిమితులు ఉన్నాయి ప్రాణికి. అయితే ఈ రెండిటికి కాకుండా, విడిపోయిన చైతన్యంగా కాకుండా, అలా కాకుండా ఒక చోటికి ఒక కాలంలో పరిమితి లేకుండా, ఒక దాంట్లో ఇమడకుండా, చోట్లో ఇమడలేదు, అలాగే ఒక కాలంలో ఇమడలేదు. సమయానికి కాలానికి
సంబంధం లేకుండా అతీతంగా ఆ రెంటిని అధిగమించి ఒక కాలంలో ఒక చోటికే పరిమితం కాకుండా, అంటే ఈ టైంలో ఉంది ఇంకో టైంలో లేదు అంటే కాన్షియస్నెస్ అనిపించుకోదు. కాబట్టి ఎల్లవేళలా ఉంది. స్పేస్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం, అలాగే టైమ్ ఈజ్ నాట్ ఎ లిమిటేషన్. ఆ రెండు దాటిన స్థితి. అలా కాకుండా ఒక చోట్లో ఒక కాలంలో దానితో పరిమితులు లేకుండా కాలానికి ఈ చోటుకి ఈ రెండింటిని అధిగమించి వాటితో పరిమితం కాకుండా ఉన్న ఉనికిని, ఉన్న దానిని, ఉన్న చైతన్యాన్ని సంపూర్ణమైన సమగ్రమైన మొక్కబోని మహా చైతన్యము అని అంటున్నాము. అబ్సల్యూట్ కాన్షియస్నెస్ అని పిలుస్తున్నాము. అదే అదే మనం గుర్తించాల్సిన విషయం. సరే, అక్కడ ఏమంటున్నారంటే వి కాల్ ఇట్ అబ్సల్యూట్ కాన్షియస్నెస్. అబ్సల్యూట్ అనే మాటకి కంప్లీట్ గా తెలుగులో ఏముందో నాకు తెలియదు. సంపూర్ణమైన, ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేని, సమగ్రమైన, ఎక్కడ మొక్కబోని, అంటే ఒక పర్ఫెక్ట్ సర్కిల్లో ఒక చిన్న లోపలికి వెళ్ళింది అనుకోండి, అది పర్ఫెక్ట్ సర్కిల్ అనిపించుకోదు. పర్ఫెక్ట్ సర్కిల్ అంటే కంప్లీట్లీ బ్యూటిఫుల్ సర్కిల్ గా ఉండాలి. అలా కాకుండా కొద్దిగా లోపలికి వెళ్ళింది గీసేసేప్పుడు, మన చేతితో గీసేప్పుడు, అది పర్ఫెక్ట్ సర్కిల్ అనిపించుకోదు. అలా కాకుండా అబ్సల్యూట్ కాన్షియస్నెస్, మొక్కవోని, ఫాల్ట్ లేని చైతన్యం ఏదైనా ఉందంటే దానిని మహా చైతన్యం అన్నాము. దానికి ఈ కాల పరిమితి లేదు, ఒక చోటికే పరిమితం అవ్వాలి అనే ఒక పరిమితి లేదు, ఒక లిమిటేషన్ లేదు. దాన్ని ఏమంటారంటే ఇట్ ఈజ్ ది ఆల్. ఇట్ ఈజ్ ది ఆల్. ఈ ఆల్ క్యాపిటల్ లో ఉంది. ఇట్ ఈజ్ ది ఆల్. అదే అంతాను. అంతాను నిండి ఉంది, అన్నిట్లోనూ నిండి ఉంది. అంటే చైతన్యము లేని చోటు కాలము లేదు. అదే అంతాను. అదే అంతాను. ఆల్, ఏఎల్ఎల్. మరి ఇంతకన్నా ఇంకో వేరే మాట ఆవిడకి తట్టాలి అంటే లిమిటేషన్ ఆఫ్ ద లాంగ్వేజ్. ఎలా అయితే మనకి పరిధి ఒక లిమిటేషను, లాంగ్వేజ్ లో కూడా లిమిటేషన్. అబ్సల్యూట్ కాన్షియస్నెస్, ఇట్ ఈస్ ది ఆల్. ఇట్ ఈస్ ది ఆల్. ఆల్ అనేది ఏఎల్ఎల్ ఈజ్ క్యాపిటల్. అదే అంతాను. ప్రతి చోట అదే నిండి ఉంది. చైతన్యము లేని చోటు గాని కాలము గాని లేదు. రైట్. ఆ తర్వాత ది ఎటర్నల్. ది ఎటర్నల్ శాశ్వతమైన ప్రాతిపదికతో ఉన్నది. శాశ్వతమైన ప్రాతిపదికతో ఉన్నది. దెన్ ది ఇన్ఫినిట్. ఇన్ఫినిట్, దానికి అంతము లేదు, అనంతము, అనంతంగా ఉంది, అనంతంగా ఉంది. అలాగే చేంజ్లెస్, మార్పులకి అతీతంగా ఉన్నది. ఇమ్యూటబుల్ అన్నమాట, దాన్ని మార్చలేము. చేంజ్లెస్, మార్పులకి అతీతంగా ఉంది, ఇమ్యూటబుల్ గా ఉంది. మ్యూటేషన్ అంటే చేంజ్, మ్యూటబుల్ అంటే చేంజబుల్, లేదు, చేంజ్కి అవకాశమే లేదు. చేంజ్లెస్. సో ఇది అబ్సల్యూట్ కాన్షియస్నెస్ ని ఇలా ఆవిడ డిస్క్రైబ్ చేశారు. అబ్సల్యూట్ కాన్షియస్నెస్ ని డిస్క్రైబ్ చేయడానికి ఎగ్జాంపుల్ గా, లేకపోతే మనకు అర్థం అవడానికి ఇండివిజువల్ కాన్షియస్నెస్ గురించి చెప్పి, కాన్షియస్నెస్ లేని ప్రాణి ఎక్కడా లేదు, సంపూర్ణంగా ప్రతి చోట మనం అర్థవంతంగా అర్థం చేసుకుంటే ఎవ్రీథింగ్ అనే మాటని, ప్రతి చోట ఈ కాన్షియస్నెస్ అనేది ఉంది, చైతన్యం అనేది ఉంది చెప్పిన తర్వాత అబ్సల్యూట్ కాన్షియస్నెస్ దగ్గరికి మనం తీసుకెళ్ళడానికి, ఒక చోట్లో ఒక కాలములో పరిమితి చెందిన విడిపడిన చైతన్యం ఉంటుంది. విడిపడిన చైతన్యానికి స్పేస్ లిమిటేషన్ ఒకటి ఉంటుంది, టైం లిమిటేషన్ ఒకటి ఉంటుంది. కాబట్టి కొంత లిమిటేషన్స్ తో ఉన్న ఉనికితో విడిపడిన చైతన్యం ఉంది. అలా కాకుండా సమగ్రమైన చైతన్యం ఒక చోట్లో ఒక కాలంలో కాకుండా సమయానికి కాలానికి అతీతంగా, చోటుకు అతీతంగా, ఒక చోటుకే పరిమితం కాకుండా ఈ రెండిటిని అధిగమించి, చోటుని సమయాన్ని కాలాన్ని అధిగమించి ఉన్నదానిని సంపూర్ణమైన సమగ్రమైన మొక్కవోని మహా చైతన్యము అని అంటున్నాము. సంపూర్ణమైన సమగ్రమైన మొక్కవోని మహా చైతన్యము. అబ్సల్యూట్ కాన్షియస్నెస్ అంటే ఎలా మనకి పరిచయం చేయాలో పరిచయం చేశారు. సో దట్స్ ది హోల్ కాన్సెప్ట్ ఆఫ్ అబ్సల్యూట్ కాన్షియస్నెస్. దానినే ఇట్ ఈస్ ది ఆల్. ఇట్ ఈస్ ది ఆల్. అదే అంతాను. అదే అంతాను, అంతటా నిండి ఉన్నది.
చైతన్యము లేని చోటు గాని కాలం గాని లేదు, అదే అంతాను అని చెప్పిన తర్వాత అదే శాశ్వతమైన ప్రాతిపదికతో ఉన్నది, ఎటర్నల్ గా ఉన్నది. దానికి ఇప్పుడు పుడుతుంది రేపు ఉండదు అనేది లేదు, ఎటర్నల్ గా ఉన్నది. అలాగే ఇన్ఫైనైట్ అంటే అనంతంగా ఉంది, ఆది మధ్య అంత్య రహితముగా అనంతంగా ఉంది. తర్వాత చేంజ్లెస్ గా ఉంది, మార్పులకు అతీతంగా ఉంది అని చెబుతున్నారు. కాబట్టి ఇక్కడ ఈ పారాగ్రాఫ్ లో ఆల్, ఎటర్నల్, ఇన్ఫైనైట్, చేంజ్లెస్ ఇవన్నీ క్యాపిటల్స్ లో ఉన్నాయి. ఎవరి అట్రిబ్యూట్స్ ఇవన్నీను? ఆల్, ఎటర్నల్, ఇన్ఫైనైట్, చేంజ్లెస్. ఎవరి అట్రిబ్యూట్స్? భగవత్ శక్తి. అంటే ఈ మూడు విడిపోయిన తత్వాల గురించి చెప్పట్లే. ఫస్ట్ లోగస్, సెకండ్ లోగస్, థర్డ్ లోగస్, పైన ఉన్న ఒక భగవత్ శక్తి ఉందే, దానిని డిస్క్రైబ్ చేయడానికి ఇలా డిస్క్రైబ్ చేయాల్సి వస్తుందేమో. ఆల్, ఎటర్నల్, ఇన్ఫైనైట్, చేంజ్లెస్ ఇవన్నీ అట్రిబ్యూట్స్ ఆఫ్ దట్ పవర్, తత్ అని అనుకున్నామే. తత్ అది దాని అట్రిబ్యూట్స్, దాని గుణములు, దాని వర్ణన అది. ఓకే. Consciousness, thinking time and space and of all forms as existing in them in succession and in places is the universal consciousness, the one called by the Hindus the Saguna Brahman. Right. మన టర్మ్స్ అన్ని వస్తున్నాయి ఇక్కడ. మన టర్ము, క్రిస్టియన్ టర్ము, పారసీల టర్ము, ముసల్మాన్స్ వాడే టర్మ్ గురించి చెబుతోంది. ఒకటే టర్మ్, వీటికన్నిటికీ ఒకటే, వేరే వేరే పేర్లు ఉండొచ్చు వేరే వేరే విధానాల్లో. అది ఇంట్రడ్యూస్ చేస్తోంది ఆవిడ. కాన్షియస్నెస్, థింకింగ్, టైమ్ అండ్ స్పేస్. సో చైతన్యము, ఆలోచన శక్తి అంటే డివైన్ ప్లాన్ లో, డివైన్ ఐడియేషన్ లో, ఆ థింకింగ్ మన మామూలు థింకింగ్ కాదు, భగవత్ శక్తిలో ఉండే ఒక మహా ఆలోచన సంకల్ప శక్తి. కాన్షియస్నెస్, థింకింగ్, టైమ్ అండ్ స్పేస్, కాలము అలాగే స్పేస్, ఎక్కడ ఏ చోట్లో అనేది. అండ్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్, ఎన్ని రూపాలు ఉంటే అన్ని రూపాలు యాజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ దెమ్. ఈ అన్ని రూపాలలో కూడా ఈ కాన్షియస్నెస్, ఆ డివైన్ థింకింగ్, ఆ కాలము, ఆ చోటు అనేది అవన్నీ వాటిలో భాగమయ్యాయి, ఈ ఫార్మ్స్ లో భాగమయ్యాయి. కాన్షియస్నెస్, థింకింగ్, టైమ్ అండ్ స్పేస్ అండ్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ యాజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ దెమ్ ఇన్ సక్సెషన్. అంటే ఎడతెరిపి లేకుండా ఒకదాని తర్వాత ఒక ఫామ్ తర్వాత ఇంకో ఫామ్ లో, ఇంకో ఫామ్ తర్వాత ఇంకో ఫామ్ లో, ఎడతెరిపి లేకుండా ఇన్ సక్సెషన్ అండ్ ఇన్ ప్లేసెస్. అంటే ఎక్కడా దానికి గ్యాప్ లేదు, ఎక్కడ ఇన్ఫైనైట్ ఉంది కాబట్టి ఎప్పుడు దానికి ఎండ్ లేదు. ఇది బాగా పట్టుకోవాలి. కాన్షియస్నెస్, థింకింగ్, టైమ్ అండ్ స్పేస్ అండ్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ యాజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ దెమ్ ఇన్ సక్సెషన్. సో ఫామ్ పోతే కొత్త ఫామ్ వస్తుంది, ఆ ఫామ్ లోకి మళ్ళీ కాన్షియస్నెస్ చేరిపోతుంది. కాబట్టి కాన్షియస్నెస్ లేని సమయం లేదు, చోటు లేదు. అయితే ఫామ్ లేని చోటు ఉండొచ్చు. ఫామ్ పడిపోతే, ఫామ్ లేని చోటు, ఫామ్ మళ్ళీ డిసింటిగ్రేట్ అయిపోతే ఫామ్ లేని టైము ఉండొచ్చు, ఫామ్ లేని సమయము ఉండొచ్చు. బట్ కాన్షియస్నెస్ గురించి మాట్లాడితే అది లేని సమయం అంటూ లేదు. ఇన్ సక్సెషన్ అండ్ ఇన్ ప్లేసెస్ ఈస్ ద యూనివర్సల్ కాన్షియస్నెస్, ద వన్ కాల్డ్ బై ద హిందూ ద సగుణ బ్రహ్మన్. సో చైతన్యము, కాలము, చోటుని ఆధారం చేసుకొని తన చంద్ర వాటర్ బిల్ అతను వచ్చేట్టు చూడు. ఐఎమ్ సారీ, సంబడి హెస్ కమ్ హియర్ టు ద డోర్. చైతన్యము, కాలము, చోటుని ఆధారం చేసుకుని తన భగవత్ తలంపుని కూడా దాంతో పాటు చేర్చుకొని ప్రతి రూపంలోనూ చైతన్యము ఎడతెరిపి లేకుండా, గ్యాప్ లేకుండా, చైతన్యము లేని సమయము లేదు. ఒక్క క్షణం తర్వాత మళ్ళీ చైతన్యం గ్యాప్ లేకుండా ప్రతి క్షణంలోనూ ప్రతి చోట్లోనూ ఉంటుంది. అదే విశ్వ చైతన్యము, అన్నిటికీ సంబంధించిన
అన్నిట్లో భాగమైన దేనిని వదలకుండా సమయము చోటు అనే అంతరం లేకుండా ఉండేది, విశ్వంలో అంతటా విస్తరించినది, ప్రతి అణువులోనూ విస్తరించిన చైతన్యాన్ని యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటున్నాము. యూనివర్స్ అంటే యాక్చువల్ గా ఒకటే అని, యూనివర్స్ ఒకటే. సో ఈ చైతన్యము ఒకటిగా అన్నిట్లోనూ కనపడుతోంది. యూనివర్సల్ కాన్షియస్నెస్, ఈ కాన్షియస్నెస్ మనం విడివిడివిడిగా ఉన్నా కూడా ఇవన్నీ కలిసిపోతే, ఊరికే ఇమాజినరీ సిచ్యువేషన్, హైపోథెటికల్ సిచ్యువేషన్, ఈ ఫార్మ్స్ అన్నీ కలిసిపోతే దీంట్లో ఉన్న ఫార్మ్స్ అన్నీ మిటిగేట్ అవ్వచ్చు, చైతన్యం అంతా ఒకటిగానే ఉంటుంది. కాబట్టి ఏమంటున్నారంటే చైతన్యము కాలము చోటుని ఆధారం చేసుకొని, చోటు అంటే స్పేస్, టైం అండ్ స్పేస్ ని ఆధారం చేసుకొని తన భగవత్ తలంపును కూడా దాంతో పాటు చేర్చుకొని ప్రతి రూపంలోనూ ప్రతి ఫామ్ లోను చైతన్యము ఎడతెరిపి లేకుండా, గ్యాప్ లేకుండా ఉన్నది. చైతన్యం లేని సమయము లేదు. టైం కూడా దానికి ఇప్పుడు ఉంది, రేపు లేదు, ఎల్లుండి వస్తుంది అలా లేదు. ఆల్వేజ్ ఇట్స్ అవైలబుల్. చైతన్యం లేని సమయం లేదు, టైంలోను స్పేస్ లోను ఎప్పుడు ఉన్నది అని చెప్పడం. ఒక క్షణం కూడా చైతన్యము లేకుండా లేదు. ప్రతి క్షణంలోను, ప్రతి చోట్లోను, ప్రతి స్పేస్ లోను, ప్రతి టైంలోను ఉండేది, ఉనికి కలిగి ఉండేది విశ్వ చైతన్యము, యూనివర్సల్ కాన్షియస్నెస్. అన్నిటికీ సంబంధించిన, అన్నిట్లో భాగమైన, దేనిని వదలకుండా, సమయంలో చోట్లో అంతరం లేకుండా, గ్యాప్ లేకుండా ఎప్పటికీ ఉనికి కలిగి ఉండేది, విశ్వంలో అంతటా విస్తరించిన, ప్రతి అణువులోనూ విస్తరించిన చైతన్యం ఏదైనా ఉంది అంటే దానిని యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటున్నాము. విశ్వానికి సంబంధించిన మహా చైతన్యం అని అంటున్నాము. మహాని నేను యాడ్ చేస్తున్నా, యూనివర్సల్ కాబట్టి. మనలో ఉంటే చైతన్యం, యూనివర్స్ అంతా ఉంటే మహా చైతన్యం. యూనివర్స్ అంటే విశ్వం అంతటా ఉన్న ఆ మహా చైతన్యం అంటున్నాం. ఒక్కటే, అది ఒక్కటే ఉంది, వన్. యూనివర్సల్ కాన్షియస్నెస్, ద వన్. ఆ ఒక్కదాన్ని ఏమని పిలుస్తున్నాం? అఖండ చైతన్యం, అన్నిట్లోనూ అంతట్లోనూ ఉన్నదాన్ని ఏమని పిలుస్తున్నాం? అదే అది, అదే ఆ భగవత్ తత్వము. ఒక్కటే ఆ తత్వము అంతటా ఉన్నది. ఈ ఒక్క భగవత్ తత్వము అన్నిట్లోనూ అంతటా ఉన్నది, అన్నిట్లోనూ ఉన్నది. హిందువులు దానిని సగుణ బ్రహ్మ అని పిలుస్తున్నారు. హిందువులు దానిని సగుణ బ్రహ్మ, ది ఎటర్నల్, సగుణ బ్రహ్మ అని చెప్పి శాశ్వతమైనదిగా కూడా దాన్ని వర్ణిస్తున్నారు. అంతేకాకుండా ఇతర గుణగణములు కూడా ఆ భగవత్ తత్వానికి ఉన్నాయి. ఇతర గుణగణములు కూడా ఆ భగవత్ తత్వానికి ఉన్నాయి. సో హిందువులు సగుణ బ్రహ్మన్గా పిలిచే యూనివర్సల్ కాన్షియస్నెస్ శాశ్వత ప్రాతిపదిక మీద ఉంది. మిగతా గుణగణాలు కూడా దానికి ఉన్నాయి. దాన్నే ప్రత్యేగాత్మ, ప్రత్యేక్ ఆత్మ అని కూడా పిలుస్తున్నాము అని మేడం ఇక్కడ పెట్టారు, యాజ్ ఫర్ as హిందూ సగుణ బ్రహ్మ ఇస్ కన్సర్న్. ఓకే, దెన్ ద ఇన్నర్ సెల్ఫ్, దానిని ఆ చైతన్యమే అన్నిటిలోనూ ఉన్నది అని క్రిస్టియన్స్ అంటారు. క్రిస్టియన్స్ అంటే క్రైస్తవ మతస్థులు అన్నిటిలోనూ అంతర్లీనంగా, గూఢంగా అంతర్లీనంగా ఉన్న స్వీయతగా క్రైస్తవులు పిలుస్తున్నారు. సెల్ఫ్, సెల్ఫ్ అంటే స్వీయత అని అంటున్నాను. అంటే ఆ ఉనికి, ఆ ఉనికి ఏదైతే అంతర్లీనంగా అన్నిట్లోనూ ఉన్నదో దానిని వారు క్రైస్తవులు గాడ్ అని పిలుస్తున్నారు. గాడ్ అని పిలుస్తున్నారు. భగవతత్వము, భగవంతుడు అని పిలుస్తున్నారు వాళ్ళు అంటోంది మేడం. తర్వాత ప్రత్యేగాత్మ లేకపోతే సగుణ బ్రహ్మను మనం పిలుస్తున్నాం. అన్నిటిలో ఉన్న చైతన్యము, నిగూఢంగా ప్రతి దాంట్లోనూ ఉన్న స్వీయత లేకపోతే చైతన్యము ఆర్ కాన్షియస్నెస్ అని క్రైస్తవులు అంటున్నారు. దాన్నే భగవంతుడు అని పిలుస్తున్నారు. అలాగే పారసీకులు దానికి వర్డ్ వాడింది, HORMUZD, HORMUZD, హోర్మూడ్ అనొచ్చేమో, యూజ్
జడ్, చాలా వాటిల్లో వాళ్ళ దగ్గర ఉన్న జడ్లు సైలెంట్ కాబట్టి హోర్ముజడ్ అనొచ్చు, అయితే హోర్ముడ్ అనొచ్చు, HORMUD. పారసీలు అలా పిలుస్తారు. మనం ప్రత్యేగాత్మ అంటాం, లేదు సుగుణ బ్రహ్మ అంటాం. ఇన్నర్ సెల్ఫ్, ప్రతిలోనూ ఉండే ఇన్నర్ సెల్ఫ్ చైతన్యము, గూఢంగా ఉన్న చైతన్యం అని క్రైస్తవులు అంటారు. పారసీకులు హోర్ముజోడ్ అని పిలుస్తారు. ముసల్మాన్స్ కాల్ దట్ యాజ్ అల్లా. సో వీటికి ఉన్న పదములు మనం ఏం పిలుస్తాం? క్రైస్తవులు ఏమని పిలుస్తారు, పారసీకులు ఏమని పిలుస్తారు, అలాగే ముసల్మానుడు ఏమని పిలుస్తారు అనేది చెప్పారు మేడం. తర్వాత కాన్షియస్నెస్ డీలింగ్ విత్ ఎ డెఫినెట్ టైం, however long or short. Consciousness dealing with a definite time, however long or short, with a definite space, however vast or restricted. Consciousness dealing with a definite time, however long or short, with a definite space, however vast or restricted, is individual, that of a concrete being, a lord of many universes. ఇంకా సెంటెన్స్ ముందుకు వెళుతోంది కాబట్టి నేను ఇక్కడ కామా ఉంది కట్టి ఆపుతున్నా, అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు ఈజీ అవుతుందని. కాన్షియస్నెస్ డీలింగ్ విత్ ఎ డెఫినెట్ టైం, however long or short, with a definite space, however vast or restricted, is individual, that of a concrete being. Being అనేది క్యాపిటల్ లో ఉంది. being a lord of many universes. చైతన్యము నిర్దిష్టమైన సమయంలో చైతన్యము డెఫినెట్ టైం, డీలింగ్ విత్ డెఫినెట్ టైం, however long or short, సంబంధం కలిగి ఉంది. ఎంత ఎక్కువ నిడివితో ఉన్న సమయంతో ఉందా లేక తక్కువ నిడివితో ఉన్న సమయంతో ఉందా అనేది కాదు, సమయంతో నిర్దిష్టమైన సంబంధం కలిగి ఉన్నది ఈ చైతన్యము. అది ఒక పోర్షన్, రైట్? తర్వాత అంతేకాదు, అలాగే నిర్దిష్టమైన చోటు అంటే స్పేస్, హౌ వాస్ట్ ఆర్ రిస్ట్రిక్టెడ్, అది విస్తారంగా ఉన్న చోటును ఆక్రమించుకున్న పరిధి అయినా అవ్వచ్చు, లేక అతి తక్కువలో ఉన్న పరిధి కూడా కావచ్చు. సో రిస్ట్రిక్టెడ్ అంటే ఒక లిమిటేషన్ ఏర్పాటు చేసినా లేకపోతే తనే ఏర్పాటు చేసుకున్న ఒక లిమిట్ లో అతను ఆ భగవత్ శక్తి ప్రదర్శితం అవుతుంటే అది విస్తారమైన చోట్లోనూ ప్రదర్శితం అవ్వచ్చు, లేదు రిస్ట్రిక్షన్ ఉన్న పరిమితులు ఉన్న చోటు కూడా అది ప్రకటింపబడవచ్చు. సో కాన్షియస్నెస్ డీలింగ్ విత్ ఎ డెఫినెట్ టైం, however long or short, with a definite space, however vast or restricted, is individual, that of a concrete being, a lord of many universes. So చైతన్యం నిర్దిష్టమైన సమయంలో సమయంతో సంబంధం కలిగి ఉంది, అలా స్పేస్ తో అలాగే సంబంధం కలిగి ఉంది. ఎంత ఎక్కువ నిడివితో ఉన్న సమయమా లేక తక్కువ నిడివితో ఉన్న సమయమా అనేది పాయింట్ కాదు, సంబంధం ఉంది. అలాగే నిర్దిష్టమైన చోటు చాలా విస్తారమైన చోట్లో ఉందా లేకపోతే తక్కువ ఉన్న పరిధిలో ఇమర్చబడి తక్కువ చోటు ఆక్రమించుకుందా, ఇది దీని మీద కాకుండా ఇలా కాక వ్యక్తిగతంగా, వ్యక్తిలాగా, రైట్, ఈజ్ ఇండివిజువల్ దట్ ఆఫ్ ఎ కాంక్రీట్ బీయింగ్, ఈజ్ ఇండివిజువల్ యాజ్ ఎ కాంక్రీట్ బీయింగ్. అంటే ఆ వ్యవస్థని ఒక వ్యక్తిత్వంతో పోల్చారు. వ్యక్తిగతంగా, వ్యక్తిలాగా ఒక స్పష్టమైన పదార్థ రూపంలో, ఇండివిజువల్ దట్ ఆఫ్ ఎ కాంక్రీట్ బీయింగ్, స్పష్టమైన ఆకారముతో ఉన్న అన్నట్టుగా అర్థమయ్యేట్టుగా చెప్పారు ఇక్కడ. ఈజ్ ఇండివిజువల్ దట్ ఆఫ్ ఎ కాంక్రీట్ బీయింగ్, ఎ లార్డ్ ఆఫ్ మెనీ యూనివర్సెస్. సో అలా ఆ రూపం మనం చూడలేకపోవచ్చు, ఆ రూపం
ఎలా ఉంటుందో మనకు తెలియకపోవచ్చు. ఇట్ మే బి జస్ట్ కాన్షియస్నెస్ ఫర్ ఆల్ వీ మైట్ నో. బట్ ఆవిడ డిస్క్రైబ్ చేస్తున్నారు, ఇండివిజువల్ అన్నారు కాబట్టి వ్యక్తిగతంగా, వ్యక్తిలాగా ఒక స్పష్టమైన రూపంలో, పదార్థముతో కూడిన రూపంలో, ఉనికితో, అస్తిత్వంతో ఉన్న చాలా విశ్వాలకు సంబంధించిన అధిపతిగా, లార్డ్ ఆఫ్ మెనీ యూనివర్సెస్. సో అబ్సల్యూట్ కాన్షియస్నెస్ గురించి చెప్పింది. ఇప్పుడు భగవతత్వం గురించి ఎలా విస్తరించి ఉన్నదో, ఎలా ఆకారము పొంది ఉన్నదో, ఎలా అది చెబుతున్నారు. సో ఎంత తక్కువ నిడివితో ఉన్న సమయమా, లేక తక్కువ నిడివితో ఎక్కువ ఉన్నదా, తక్కువ ఉన్న సమయమా కాదు, సమయంతో సంబంధం ఉంది. అలా చోటుతో సంబంధం ఉంచింది. అలాగే తక్కువ పరిధిలో ఉన్న చోట్లో ఉందా, ఎక్కువ విస్తారంగా ఉందా, ఇవన్నీ క్వాలిటీస్. ఇది కాకుండా ఒక స్పష్టమైన కాంక్రీట్ బీయింగ్ అంటే స్పష్టమైన ఒక అస్తిత్వము కలిగిన, ఉనికితో ఉన్న, చాలా విశ్వాలకు సంబంధించిన అధిపతిగా, విశ్వాధిపతిగా, లేక కొన్ని విశ్వాలకు సంబంధించిన స్వామిగా, లార్డ్ ఆఫ్ మెనీ యూనివర్సెస్ ఆర్ సమ్ యూనివర్సెస్ అంటే కొన్ని విశ్వాలకు అధిపతిగా, లేకపోతే అన్ని యూనివర్సెస్ కి అధిపతిగా అని చెప్పిన తర్వాత లార్డ్ ఆఫ్ మెనీ యూనివర్సెస్ ఆర్ సమ్ యూనివర్సెస్ అంటే కొన్ని విశ్వాలకి అతను అధిపతిగా ఉన్నాడా, లేకపోతే ఆర్ ఎ యూనివర్స్ ఒక విశ్వానికి అధిపతిగా ఉన్నాడా, ఆర్ ఆఫ్ ఎనీ సో కాల్డ్ పోర్షన్ ఆఫ్ యూనివర్స్ లో ఒక భాగానికి అతను అధిపతిగా ఉన్నాడా. హిస్ పోర్షన్ అండ్ టు హిమ్ దేర్ ఫోర్ ఎ యూనివర్స్. అతనికి సంబంధించినంత వరకు ఎంత పోర్షన్ తన అధిపతో అది అతని యూనివర్స్, అదే అతని విశ్వం. దీస్ టర్మ్స్ వేరియింగ్ యాజ్ టు ఎక్స్టెంట్ విత్ పవర్ ఆఫ్ ద కాన్షియస్నెస్. కాబట్టి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో, ఈ వివరణ పొందిన మాటలు ఏవైతే ఉన్నాయో, ఇవి ఎలా డిఫర్ అవుతున్నాయి, ఎలా వేరేలాగా అర్థం చేసుకోవాలి అంటే, ఎంత కాన్షియస్నెస్, ఎంత చైతన్యము ఆ ఒక్క ఉనికిలో ఉందో దాని మీద ఆధారపడి ఉంది. కాబట్టి అన్ని విశ్వాములకి సంబంధించిన లార్డా, లేకపోతే విశ్వాధిపతే, లేకపోతే కొన్ని విశ్వములకే అధిపతిగా ఉన్నవాడా, లేకపోతే ఒక విశ్వానికి అధిపతిగా ఉన్నవాడా, లేకపోతే ఒక పోర్షన్ ఆఫ్ ది యూనివర్స్, ఆ యూనివర్స్ లో ఒక భాగానికే అధిపతిగా ఉన్నవాడా, ఎలా ఉన్నా కూడా ఏదైతే తను ఆధిపత్యం వహిస్తున్నాడో అదే అతని విశ్వము. తర్వాత ఈ మాటలు, ఈ పరిభాషలో ఉండే ఈ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి వేరియింగ్ యాజ్ టు ద ఎక్స్టెంట్ విత్ ద పవర్ ఆఫ్ ద కాన్షియస్నెస్. ఎంత చైతన్యవంతమైన ఆ పర్టికులర్ బీయింగ్ లో ఉందో దాని మీద ఇది డిఫర్ అవుతోంది, వేరీ అవుతోంది, తేడాగా మనకు కనిపిస్తోంది అని చెబుతున్నారు. కాబట్టి వ్యక్తిగతంగా, వ్యక్తిలాగా అర్థం చేసుకోవడానికి ఇలా చెప్పారు. ఒక స్పష్టమైన పదార్థ రూపంలో ఉనికితో, అస్తిత్వంతో ఉన్న చాలా విశ్వాలకు సంబంధించిన అధిపతిగా, విశ్వాధిపతిగా, లేక కొన్ని విశ్వాలకు సంబంధించిన అధిపతిగా, లేక స్వామిగా, లేక ఒక విశ్వానికే సంబంధించిన అధిపతిగా, లేక విశ్వంలో ఒక భాగానికి అధిపతిగా, అతనికి అధిపతిగా ఉన్న వ్యక్తికి సంబంధించినంత వరకు అతనికి ఏమిటి అధిపతిగా, తను ఎంత దేని మీద అధికారం పొంది ఉన్నాడో అదే అతని విశ్వము. కాబట్టి ఏ చోట అధికారం ఉన్నదో అది తన విశ్వం, ఏ చోట తన అధికారం ఉందో అదే తన విశ్వం. ఈ పదాలు, ఈ చైతన్యం యొక్క శక్తి ఎంత విస్తరించి ఉందో, ఈ చైతన్యం యొక్క శక్తి ఎంత విస్తరించి ఉందో అంత మేరకు అతను అధిపతి అని మనం అర్థం చేసుకోవాలి. ఒక పోర్షణ, ఒక యూనివర్సెసా, అన్ని యూనివర్సెసా, ఎట్లా గ్రేడ్ పెంచుతూ పోయింది ఆవిడ. కాబట్టి ఈ పదాలు, ఈ చైతన్యం యొక్క శక్తి, చైతన్యం యొక్క విస్తరణ ఎంత విస్తరించి ఉందో అంత మేరకు అతను అంటే ఆ భగవంతుడు, ఆ అధిపతి, ఆ వ్యవస్థ అధిపతి, విడిగా ఉన్న చైతన్యం మనకి అర్థమవుతోంది. విశ్వానికి ఎన్ని విభాగాలుగా ఈ భగవతత్వం పనిచేస్తోంది అని చెప్పచ్చు. ఒక పోర్షన్ ఆఫ్ యూనివర్స్ కూడా అధిపతిగా ఉండొచ్చు, ఒక విశ్వానికి అధిపతిగా ఉండొచ్చు,
కొన్ని విశ్వాలకు అధిపతిగా ఉండొచ్చు, అన్ని విశ్వాలకి సంబంధించిన అధిపతిగా ఉండొచ్చు. ఎంత ఎక్కువ చైతన్యం విస్తరించిందో ఆ రూపములో దాన్ని బట్టి ఈ మాటలు వాడతాం మనము. అన్ని యూనివర్సిటీకి సంబంధించిన చైతన్యం అంటే మహా చైతన్యం అన్నమాట. అది ఒక విశ్వానికి సంబంధించిందంటే దానికన్నా తక్కువ గ్రేడ్ లో ఉన్న మహా చైతన్యం అన్నమాట. ఇది ఆవిడ చెప్పింది. సో దిస్ ఇస్ వాట్ షీ హస్ డన్. దీస్ టర్మ్స్ వేరియింగ్ యాజ్ టు ది ఎక్స్టెంట్ విత్ ద పవర్ ఆఫ్ ద కాన్షియస్నెస్, so much of the universal thought as a separate consciousness can completely think. So much of the universal thought as a separate consciousness can completely think. That is, on which he can impose his own reality, can think of as existing like himself, is his universe. చాలా కఠినమైన సెంటెన్సెస్, కాంప్లెక్స్ సెంటెన్స్. అలాగే ఈ మాటలు వాడిన విధానము, స్ట్రక్చర్ ఆఫ్ సెంటెన్సెస్ లో కొంత కఠినంగా బాగా దృష్టి పెడితే కానీ అర్థమయ్యే పరిస్థితి లేదు. అలాంటి స్ట్రక్చర్ ఆఫ్ సెంటెన్సెస్ మీరు పుస్తకం ఉంటే చదివితే మీకు అర్థం అవుతుంది. నేను ఊరికే చదివేస్తున్నాను కాబట్టి అంతేనేమో అనుకోవచ్చు. మీరు పుస్తకం తీసి మీరు చదివితే దీని యొక్క సంపూర్ణమైన అర్థం మీకు అవగతం అవుతుంది అని నేను అనుకుంటున్నా. సో మచ్ ఆఫ్ ది యూనివర్సల్ థాట్ యాజ్ అ సెపరేట్ కాన్షియస్నెస్ కెన్ కంప్లీట్లీ థింక్. సో విశ్వానికి సంబంధించిన ఆలోచన శక్తితో, విశ్వానికి సంబంధించిన ఆలోచన శక్తితో సమగ్రంగా ఆలోచన నెరుపుతూ, ఆలోచన చేస్తూ తన భగవత్ ఆలోచనని తన ఎలాగైతే ఉన్నాడో అలాగే అన్నిటి మీద ఆ శక్తిని ప్రసరింపజేస్తూ తన విశ్వంలో ఉనికి కలిగి ఉన్నాడు. తను ఇంపోజ్ చేస్తున్నాడు, తన దగ్గర ఉన్న శక్తిని మిగతా వాటిలోకి ఇంపోజ్ చేస్తున్నాడు, దాంట్లోకి ప్రవేశపెడుతున్నాడు అని చెప్తున్నారు. కాబట్టి విశ్వానికి సంబంధించిన ఆలోచన శక్తితో సమగ్రంగా ఆలోచనని చేస్తూ, ఆలోచనని నెరపుతూ తన భగవత్ ఆలోచనని తను ఎలాగైతే ఉన్నాడో అంటే తను ఏ శక్తులు పొంది ఉన్నాడో అలాగే అన్నిటి మీద, ఆ యూనివర్స్ లో ఉండే, ఆ పోర్షన్ ఆఫ్ యూనివర్స్ లో ఉండే అన్నిటి మీద ఆ శక్తిని ప్రసరింపజేస్తూ తన విశ్వంలో ఉనికితో ఉన్నాడు. ఆ భగవంతుడు తన ఉనికిని తన విశ్వంలో ప్రవేశపెడుతూ ఉన్నాడు, ఇంపోజ్ చేస్తున్నాడు. తన ఉనికిని తన విశ్వంలో ప్రతి దాని మీద, ప్రతి ప్రాణి మీద, ప్రతి యూనిట్ ఆఫ్ కాన్షియస్నెస్ మీద ప్రవేశపెడుతున్నాడు. His own reality can think of as existing himself is his universe. Can think of existing like himself is his universe. తను ఎలాగైతే ఉన్నాడో అలాగే తన విశ్వం కూడా ఉండాలి అని సంకల్పించిన వాడు. To each universe, the being capital. To each universe, the being who is its Lord gives a share of his own indefeasible reality. To each universe, the being who is its Lord gives a share of his own indefeatable reality. సో భగవత్ శక్తిని అర్థం చేసుకోవడానికి వీలుగా మనకి ఈ ఈ ఈ వరాన్నంతా చేశారు. కాబట్టి ఇవన్నీ, ఈ శక్తులన్నీ యాక్చువల్ గా చైతన్యంతో కూడినవే. ఎంత చైతన్యంతో ఉంటే అంత పెద్ద మహా భగవత్ శక్తిని మనం అర్థం చేసుకోవాలి. రైట్. ప్రతి విశ్వానికి అస్తిత్వంతో కూడిన ప్రతి అధిపతి తనకు సంబంధించిన ఎప్పటికీ తరగని శక్తిని, ఇండిఫీజిబుల్ ఎనర్జీ. ప్రతి విశ్వానికి అస్తిత్వంతో కూడిన ప్రతి అధిపతి కూడా తనకు సంబంధించిన ఎప్పటికీ తరగని శక్తి, తన దగ్గర ఉన్న శక్తి ఏమిటి? ఎప్పటికీ తరగదు, ఇండిఫీజిబుల్ ఎనర్జీ. సత్యవంతమైన ఉనికిని విశ్వానికి అందిస్తున్నాడు. సో దిస్ ఇస్ వాట్ హీఈస్ డూయింగ్, ద గ్రేట్ లార్డ్. వండర్ఫుల్ డిస్క్రిప్షన్. To each universe, the being capital, B is capital, who is its Lord, gives a share of his own indefeasible reality, but is ever himself limited and controlled by the thought of his superior, the Lord of the universe in which he exists as a form. ఇది కూడా చెప్పారు. సరే, ప్రతి విశ్వానికి, ప్రతి పోర్షన్ ఆఫ్ ది విశ్వానికి
అస్తిత్వంతో కూడిన ప్రతి అధిపతి తనకు సంబంధించిన ఎప్పటికీ తరగని శక్తిని, సత్యవంతమైన ఉనికిని విశ్వం మీద విశ్వానికి అందిస్తున్నాడు. ఈ అధిపతికి పైన ఉన్న పాలక వర్గంలో ఉన్నత స్థితిలో ఉన్న అధిపతి, ఒక లార్డ్ గురించి చెప్పాం, ఇప్పుడు సూపర్ లార్డ్ గురించి చెబుతోంది ఆమె. ఈ అధిపతికి పైన పాలక వర్గంలో ఉన్నత స్థితిలో ఉన్న అధిపతి తన ఆలోచన శక్తి ద్వారా మనం ఇందాక ప్రస్తావించిన అధిపతికి, మాట్లాడుకుంటున్న అధిపతికి పరిమితులను విధిస్తున్నాడు. జనరల్ మేనేజర్, డిపార్ట్మెంటల్ హెడ్, ఇలా మనం ఏ కంపెనీలోనో లేకపోతే ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో ఉంటుందే, అలా మనం విడగొడితే దాన్ని చెబుతున్నారు అనమాట. ప్రతి విశ్వానికి అస్తిత్వంతో కూడిన ప్రతి అధిపతి తనకు సంబంధించిన ఎప్పటికీ తరగని శక్తిని, సత్యవంతమైన ఉనికిని విశ్వానికి అందిస్తున్నాడు, తనకు సంబంధించిన విశ్వానికి అందిస్తున్నాడు. అయితే ఈ అధిపతికి పైన, ఈ విశ్వానికి మనం అనుకున్న అధిపతికి పైన పాలక వర్గంలో ఉన్నత స్థితిలో ఉన్న సూపర్ అధిపతి, ఇంకా ఉన్నత స్థితిలో ఉన్న అధిపతి తన ఆలోచన శక్తి ద్వారా మనం ఇందాక మాట్లాడుకున్న అధిపతికి పరిమితులను విధిస్తున్నాడు. ఉన్నత స్థితిలో ఉన్న సుపీరియర్ విశ్వానికి అధిపతి అయిన ఈతనికి ఒక రూపం ఉంది అని చెబుతున్నారు మేడం. ఉన్నత స్థితిలో ఉన్న సుపీరియర్ విశ్వానికి, సుపీరియర్ ఎవరైతే ఉన్నత స్థితిలో ఉన్నారో విశ్వానికి సర్వాధిపతి అయిన, ఒక రకంగా చెప్పాలంటే సుపీరియర్ ఈతనికి ఒక రూపం ఉంది అని అంటున్నారు ఆయన బెసెంట్. సో దిస్ ఇస్ వాట్ షీ ఈస్ సేయింగ్. ద లార్డ్ ఆఫ్ ద యూనివర్స్ ఇన్ విచ్ హి ఎగ్జిస్ట్ యాజ్ ఎ ఫామ్, ఒక రూపంలో అతను ఉనికిని చాటుకుని అలా ఉన్నాడు అని. ఏ రూపం మనకు కనిపిస్తుందా, మనం దాన్ని చూడగలమా, అది వేరే విషయం. బట్ ఆవిడ చెబుతున్నారు, మేడం చెబుతున్నారు, each universe, the being who is its Lord gives a share of his own indivisible reality, but is ever himself limited and controlled by the thought of his superior, the Lord of the universe in which he exists as a form. So ఈ కింద ఉన్న డిపార్ట్మెంట్ లో కింద ఉన్న అధిపతికి పైనున్న అధిపతి పరిమితులను విధిస్తున్నాడు. Thus we who are human beings, we who are human beings existing in a solar system are surrounded by innumerable forms which are the thought forms of the Lord of our system. Lord, L-O-R-D, completely in capitals. So thus we who are human beings existing in a solar system are surrounded by innumerable forms which are the thought forms of the Lord of our system, our Ishvara, our ruler, the divine, అక్కడ ఆపుదాం, సెమికోలన్ ఉంది, our ruler. సో సౌరమండలంలో నివసిస్తున్న మానవులందరికీ మనకి ఎలా అయితే రూపం ఉందో, ఇలాంటి వారి చుట్టూ కూడా ఇతర లెక్కలేనన్ని రూపాలు ఎలా అయితే ఉన్నాయో, ఇవన్నీ కూడా భగవంతుడి సంకల్ప శక్తి ద్వారా, ఆలోచన శక్తి ద్వారా ఏర్పడిన రూపాలు. Thus we who are human beings existing in a solar system, సౌరమండల వ్యవస్థలో మనం ఉన్నాం, are surrounded by innumerable forms, మిగతా లెక్కలేని ఇతర రూపాలు కూడా కనిపిస్తున్నాయి, which are the thought forms of the Lord. ఇవన్నీ ఏమిటి? ఆ మామూలు భగవద్ కాదు, అత్యుత్తమ స్థితిలో ఉన్న భగవత్ శక్తి యొక్క సంకల్ప శక్తికి దానివల్ల ఏర్పడిన రూపాలు, థాట్ ఫార్మ్స్ ఆఫ్ ది లార్డ్. లార్డ్ అనేది LORD is completely in capital కాబట్టి ఈ ఒక యూనివర్సు, 2 యూనివర్సులు ఏం చెప్పట్లే, ఎక్కడో ఉన్న ఆ లార్డ్ ఆఫ్ అవర్ సిస్టమ్, మన విధానానికి లార్డ్ గా ఉన్న, అధిపతిగా ఉన్న, సర్వాధిపతిగా ఉన్న అతని యొక్క థాట్ ఫార్మ్స్ మనమంతాను, ఈ ఫార్మ్స్ అన్నీను అని చెబుతున్నది. అవర్ ఈశ్వర, అవర్ రూలర్. ఇవన్నీ కూడా భగవంతుడి సంకల్పం ద్వారా, ఆలోచన శక్తి ద్వారా ఏర్పడిన రూపాలు. మన ఈశ్వర మనని పాలించేవాడు అని చెబుతున్నారు. మన ఈశ్వర, మన రూలర్ అంటే మనని పాలించేవాడు. మనని ఈశ్వర అంటే భగవంతుడు, ఈశ్వర మనని పాలించేవాడు. తర్వాత కంప్లీట్ దిస్ సెంటెన్స్. The divine measure and the axis of growth. The divine measure and the axis of growth thought by the third logos govern the forms of our atoms
and the surface thought of by him as the limit of the atom, and resistant offers resistance to all similar atoms. So ఇది చెప్పారు. తన్మాత్ర అని ఒకటి అనుకున్నాం. దైవీక కొలత ఏదైతే ఉందో ప్రతి అణువుకి ఎలా ఏర్పడాలి అని ఒక తన్మాత్ర, ఒక దైవీక కొలత ఏదో ఉందో, అలా ఎదగాల్సిన విధానం ఎలా అయితే ఉందో, ఒక మొక్కకి కాండం ఎలా ఎదుగుతూ పోతుందో అది యాక్సెస్ అంటే AXES. AXIS కాదు, ఇది AXES. సో తన్మాత్ర దైవీక కొలత, ఎదగాల్సిన విధానం, ఆ కాండం ఎలా అయితే ఆ మొక్కని ఎదిగేటప్పుడు ఎలా అయితే దాన్ని రూపం కల్పిస్తుందో అది యాక్సెస్, AXES. ఇది బ్రహ్మతత్వం ద్వారా, మూడవ భగవదంశ ద్వారా, మూడవ భగవత్ శక్తి ద్వారా రూపొందింపబడుతోంది. ప్రతి అణువు యొక్క నిర్మాణము, అణువు ఆక్రమించాల్సిన చోటు, ఫలితలంలో ఆక్రమించాల్సిన చోటు, అణువు ఏర్పాటు చేయబడ్డ పరిధులు, మిగతా అణువులని నిరోధించే శక్తి, రెసిస్టెన్స్, మిగతా అణువుల్ని నిరోధించే శక్తి, ఇతర పోలికలున్న ఇతర అణువులతో కూడా వాటిని కూడా నిరోధించే, వాటికి ఆటంకం కలిగించే శక్తి, ఇవన్నీ కూడా ఆ బ్రహ్మ వల్లే, ఆ మూడవ భగవత్ శక్తి వల్లే నిర్ధారింపబడుతున్నాయి, నిర్మాణం చేయబడుతున్నాయి అని చెప్తున్నారు. సో ఇది టఫ్ పోర్షన్ ఆఫ్ ది ఈ పర్టికులర్ చాప్టర్ ఏమో అనుకుంటున్నాను నేను, ఎందుకంటే మిగతావన్నీ చూస్తే ఇంత కఠినంగా లేవు. బట్ అయితే జాగ్రత్తగా ఫాలో చేస్తే అర్థం అవుతోంది. కాబట్టి the third logos governs the forms of our atoms and the surface thought of him as the limit of the atom. సో తన్మాత్ర ఎంత దూరము విస్తరించాలి ఈ అణువు అనేది కూడా ఆయనే డిసైడ్ చేస్తున్నాడు. అండ్ రెసిస్టెంట్, దేంతో మనం ఏకీభవించకుండా రెసిస్ట్ చేయాలి, ఎంత రెసిస్టెన్స్ ఇవ్వాలి, అవన్నీ కూడా ఆయనే నిర్ధారిస్తున్నాడు అని చెప్తున్నారు. Thus we are human beings existing in a solar system, are surrounded by innumerable forms which are the thought forms of the Lord of our system, our Ishvara, our ruler. The divine measure and the axis of growth thought by the third logos govern the forms of our atoms, and the surface thought of by him as the limit of the atom, and resistant offers resistance to all similar atoms. So ఇంత పని థర్డ్ లోగస్ చేస్తున్నారు. సౌరమండలంలో నివసిస్తున్న మానవులందరికీ రూపం ఉన్నట్లు, వారి చుట్టూ ఇంకా ఇతర లెక్కలేని రూపాలు కూడా ఉన్నట్టు, ఇవన్నీ కూడా భగవంతుడి సంకల్పం ద్వారా, అతని ఆలోచన శక్తి ద్వారా ఏర్పడిన రూపాలు. అతనే మన ఈశ్వరుడు, మనని పాలించేవాడు అని చెప్పిన తర్వాత తన్మాత్ర లేకపోతే దైవీక కొలత, ఎదగాల్సిన విధానము బ్రహ్మతత్వము ద్వారా, మూడవ భగవత్ శక్తి ద్వారా రూపొందింపబడుతోంది. ప్రతి అణువు యొక్క నిర్మాణము, ఆ అణువు ఆక్రమించాల్సిన చోటు ఎంత, పరితలంలో ఎంత చోటుని ఆ అణువు ఆక్రమించాలి, అణువుకి ఏర్పాటు చేయబడ్డ పరిధులు ఏమిటి, అలాగే మిగతా అణువులతో కలిసి ఉండే శక్తి, నిరోధించే శక్తి, ఇతర పోలికలున్న ఇతర అణువులతో కూడా వాటిని నిరోధించే, వాటి ఫ్లోకి ఆటంకం కలిగించే శక్తి, ఇవన్నీ కూడా ఆ బ్రహ్మ వల్ల, ఆ మూడవ భగవత్ శక్తి వల్ల నిర్ధారింపబడుతున్నాయి, నిర్మాణం అవుతున్నాయి. సో ఇక్కడ ఆపుదామమ్మా. We'll stop here because I think we'll be Yes, chewing more than we can understand otherwise. Okay, we'll Yes, stop sir. here because we have considered quite a number of concepts. So I hope నిన్న మొన్న ఈ స్టడీ ఇన్ కాన్షియస్నెస్ లో చూస్తుంటే మీరు ఎక్కువ సార్లు చెబుతున్నారేమో అని అన్నాడు. నిజమే, నేను ఎక్కువ సార్లు చెబుతున్నా, 2 సార్లు చెబుతున్నా డెఫినెట్ గా. 3వసారి ఎందుకు చెబుతున్నానంటే చాలా ఇంపార్టెంట్ విషయం అని చెప్పడానికి 3వసారి చెబుతున్నాను. అది గుర్తుంచుకొని దాన్ని తగు మాత్రంలో రిజిస్టర్ చేసుకుంటారేమో అని 3 సార్లు చెప్పడం అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అని.